ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 31వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఒక స్త్రీ మీ పైన పగబట్టింది. అసలు ఆ స్త్రీ వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎటువంటి కీడు ఆ స్త్రీ వల్ల మీకు జరగబోతుంది, అలాగే ఆ కీడు నుండి మీరు ఏ విధంగా తప్పించుకోగలుగుతారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తూ ఉంటారు. జీవితంలో నిందలు ఆరోపణలు కలిగిన సమయంలో కూడా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు. వాటిలో మంచి చెడు బేరేజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2026వ సంవత్సరం మే 31వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ ఒక స్త్రీ మీపైన పగబట్టి ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు ఇరుగుపురు కుటుంబ సభ్యురాలు కావచ్చు, ఎవరైనా ఒక స్త్రీ మీపైన పగబట్టారు. చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. వారు ఒక కుట్రపూరితమైన చర్యకు పాల్పడతారు. మీపైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక నిందను వారి కారణంగా మీరు మోయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అయితే ముఖ్యంగా మీరు వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం లాంటి పనులు చేయకండి. అలాగే ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ అటువంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పురుషులు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల, స్త్రీలు పురుషులకు సంబంధించిన వ్యవహారాల పట్ల కూడా అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం. లేకపోతే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు అయితే కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కన్యా రాశి వారు నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఈరోజు సక్సెస్ కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది. అయితే ఇదివరకు కూడా మీ ముందుకు అవకాశాలు వచ్చాయి, కానీ ఏ అవకాశం కూడా మీకు 100% నచ్చలేదని చెప్పుకోవాలి. దీని కారణంగా మీరు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వలేక ఖాళీగా ఉంటూ లేదా నచ్చిన పని ఉద్యోగం చేస్తూ నలుగురితో మాటలు పడుతూ అవమానపడుతూ ఉన్నారు. మానసికంగా ఎంతో మదన పడుతూ ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీ కళ నెరవేరబోతుంది. అంటే ఏ రిక్వైర్మెంట్స్తో అయితే ఒక ఉద్యోగం దొరకాలని మీరు చాలా కాలంగా కళలు కంటున్నారో అటువంటి రిక్వైర్మెంట్స్ ఒక ఉద్యోగం అయితే మీకు లభించబోతుంది. ఇది ఎన్నో రోజులు మీ యొక్క కోరిక ఖచ్చితంగా జరిగి తీరుతుందనే చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి పురుషుల జీవితంలో స్త్రీల పట్ల మీరు స్త్రీ సంబంధిత వ్యవహారాల పట్ల మీరు ఒక నిందను మోయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు బయట ప్రయాణాలు చేస్తున్నట్లయితే అపరిచిత వ్యక్తుల వల్ల కూడా మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది.
కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. చాకచక్యంగా వ్యవహరించి మీ డబ్బులు కొట్టేయడం కానీ లేదా విలువైన వస్తువులు అపహరించడం లాంటి పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ట్రైన్లలో రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేస్తున్నవారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. విలువైన ఆభరణాలు, విలువైన వస్తువుల పట్ల, అలాగే డబ్బు పట్ల అత్యంత శ్రద్ధ అనేది చాలా అవసరం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలని కలలు కంటున్నారు. ఆ అవకాశాలు మీకు దొరకడం లేదు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే నూతనంగా ఎవరైనా సరే ఉద్యోగంలో జాయిన్ అయ్యి గనుక ఈ మధ్య కాలంలో మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో విభేదాలు వచ్చి ఉన్నట్లయితే ఈరోజు వారే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది. మీరు గత కొద్ది కాలంగా ఈ అంశం గురించి చాలా మదన పడుతున్నారు. అటువంటి వ్యక్తుల వల్ల కూడా మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు అనేవి కలగబోతున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఈరోజు కాస్త ఉపశమనం అనేది లభించబోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఎన్నోసార్లు ఎన్నో రెమెడీస్ని మీరు పాటించారు, ఎన్నో ట్రీట్మెంట్ తీసుకున్నారు, కానీ సరైన వైద్యం అనేది మీకు లభించలేదు. సరైన గైడెన్స్ మీకు దొరకక మీరు ఆ యొక్క అనారోగ్య సమస్య నుండి బయటపడలేకపోతున్నారు. ఈరోజు మీ యొక్క లైఫ్లో ఒక కొత్త సలహా రాబోతుంది. అంటే తెలిసిన వ్యక్తులు కావచ్చు, లేదా అప్పుడే పరిచయమైన వ్యక్తులు కావచ్చు, మీ యొక్క అనారోగ్య సమస్యల నిమిత్తం మీకు ఒక మంచి సలహానైతే అందించబోతున్నారు. ఇక అతి కొద్ది కాలంలోనే ఆ సలహాను పాటించి మీరు మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తినైతే పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా ఆ సమస్య నుండి ఉపశమనం అనేది లభించబోతుంది. అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.